50 కోట్ల అవినీతి జరిగింది. గవర్నర్కి ఆ విచారణ జరిపి గవర్నర్కి ఫైల్ పంపితే ఇప్పటి వరకు అనుమతి లేదు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి. అంటే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలనే నిన్న టార్గెట్గా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో బీజేపీ పార్టీకి అయితే మరి సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. సో ఏం చెప్తారు మీరు? శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు అదేవిధంగా 99 ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి. రోజు రేవంత్ రెడ్డి గారు ఒక బజార్ రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. రౌడీ రాజ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నాడు ప్రజల ముందల. వాళ్ళ అభ్యర్థి రౌడీయే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రౌడీ రాజ్యాన్ని తెస్తా, వాని చెట్టుకు కట్టేయండి, చెత్తనా కొడుకు, ఏంది ఈ పద్ధతి, ఏంది ఈ కథ ఏంది? ఇప్పుడు ఈయన కూడా మున్సిపల్ శాఖ మంత్రే కదా శ్రీనివాస్ గారు. 2 సంవత్సరాల నుంచి ఉరగబెట్టింది ఏంది జూబ్లీహిల్స్ కి? మరి ఉరగబెడితే గట్లెందుకున్నాయి, ఆ గల్లీలన్నీ గట్లెందుకున్నాయి? మరి ఈయన కూడా బాధ్యుడే కదా. ఆ 10 సంవత్సరాల్లో కేటీఆర్ ఎంత బాధ్యుడో ఈయన కూడా అంతే బాధ్యుడు కదా. ఆయన సరిగా చేయలేదనే కదా నిన్ను ఎక్కించింది గద్దె మీదకి. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు గద్దె మీద కూర్చొని ఎవరిని ఏం చేయాలి, ఎక్కడ కూల్చాలి, ఎవరితో డబ్బులు వసూలు చేసుకోవాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతకంటే చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఒకవైపు ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని రౌడీ రాజ్యం తెస్తా అని చెప్పి తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ ప్రజలకి చెప్తున్నాడు. ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఓట్లు వేస్తే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తలేడు. ఓట్లు వేయకపోతే మేమన్నీ వీకేస్తా, మీ భర్తం పడతా అని చెప్పి ఓటర్లను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. భర్తం పడతా అని చెప్పి భయపెడతా ఉన్నాడు. ఒకవైపు దౌర్జన్యము, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే ఇక వారి యథా రాజా తదా ప్రజ, వారి వంది మాగదులు ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారంటే గదే కదా, దారి చూపించింది కదా రాజు. యథా రాజా తదా ప్రజ అని అంటున్నారు కదా, అందుకే కదా. ఇప్పుడు అభ్యర్థి అట్లనే ఉన్నాడు, అభ్యర్థి సరిగా లేడని చెప్పి భయపడతా ఉంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ప్రజలు, ముఖ్యమంత్రి గారు వచ్చి అదే మాట మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి? అందుకనే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి అందరికీ తెలుసు. నువ్వు చేస్తున్నది ఏంది? ఇప్పుడు కాళేశ్వరం గురించి ఇంత ముసల్ కన్నీరు గారుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరము పిసి ఘోష్ గారి రిపోర్ట్ రావడానికి ఎన్ని నెలల సమయం పట్టింది శ్రీనివాస్ గారు? 1.5 year. 2 సంవత్సరాల సమయం బట్టి 18 నెలల కాలం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన పీసీ కోర్స్ కమిషన్ వేసినప్పుడు వారు మొట్టమొదటిసారి జీవో ఇష్యూ చేసినప్పుడు 3 నెలల సమయం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి పైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ జీవోలో మెన్షన్ చేశారు. 3 నెలలు కాస్త 6 times గడువు పొడిగించుకుంటా 3 నెలలు అని చెప్పి 18 నెలల కాలానికి ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఇప్పుడు సిబిఐకి ఇయ్యంగానే 3 నెలలనే మొత్తం అన్ని జరిగిపోవాలంటున్నాడు. కమిటీ రిపోర్ట్ ఇవ్వడం కోసమే నీకు 18 నెలల కాలం పట్టింది. సిబిఐ యాక్షన్ తీసుకోవడానికి 3 నెలలు ఎక్కువైపోయిందంట ఆయనకి. ఇది ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థమైతలేదా శ్రీనివాస్ గారు? ఇప్పుడు నీకు సిబిఐ అక్కర లేకుండా, లేదనుకుంటే ఇంకేమి కోర్టులు అక్కర లేకుండా, లేకుంటే గవర్నర్ అక్కర్ లేకుండా చర్యలు తీసుకునేటివి ఎన్ని ఉన్నాయండి? ఏం చేసిర్రు? ఇప్పుడు ధరణిలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైన దోపిడీ చేసిండ్రు అని చెప్పిర్రు. ధరణి ద్వారా అన్యాక్రాంతమైన, అవినీతి ద్వారా అన్యాక్రాంతమైన 1,00,000 ఎకరాలలో ఈయన ఎన్ని వేల ఎకరాలు రికవరీ చేసిండండి? దానికి ఎవడడ్డం ఉన్నాడు? దాంట్లోనే రూపాయికారు ఒప్పందాలు కుదుర్చుకుంటారు, వాటాలు పంచుకుంటున్నారు. దానికనే కదా ఈ మంత్రుల మధ్యలో ప్రపంచాలు వస్తున్నాయి. మనం అందరం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం కదా. మంత్రుల లోపల, ఈ పంపకాల లోపల తేడా వచ్చి దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. దాంట్ లోపల ప్రపంచాలు వచ్చి గన్నుల కాడికి వచ్చింది. గన్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా హైదరాబాద్ లో. అరే మంత్రుల ఓఎస్డీలే గన్నులు పెట్టి, కంతలకు తుపాకులు గురిపెట్టి డబ్బులు వసూలు చేసుకుంటలేరు. దాని మీదనే కదా మీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, మీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి ఇంటి మీదకి దాడికి పోయింది అర్ధరాత్రి. చూసిలేమా మనం అందరము టీవీలో సాక్షిగా? మీ టీవీలో కూడా చూపించారు కదా. అర్ధరాత్రి ఎందుకు పోయినరు? కొండ సురేఖ గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళు దొంగలా, టాస్క్ ఫోర్స్ పోలీసు దొంగరా, లేకుంటే పంపించిన రేవంత్ రెడ్డి దొంగనా? ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఎక్కడ చర్యలు తీసుకున్నారు? మీరు పాలన గాలికి వదిలేసి మీ పంపకాల కోసము, మీ దోచుకోవడం కోసము దాని మీద దృష్టి పెట్టినంత ధ్యాస మీరు పాలన మీద ఉందా? నిన్న ఒకవైపు బస్ యాక్సిడెంట్ అయి 19 మంది చచ్చిపోతే ఈయన హెలికాప్టర్ ఎక్కి ఆ SLBC చూడడానికి పోయిండండి. ఇది ఈయనకున్న చిత్తశుద్ధి.
ఓకే. ఈడ ఉండే పక్కన రింగ్ రోడ్ పక్కన యాక్సిడెంట్ అయితే 19 మంది చచ్చిపోతే ఆడికి పోలేదు ఎస్ఎల్బిసిని చూడడానికి, ఎందుకంటే ఆడ కాంట్రాక్ట్లు ఇస్తే కమిషన్లు వస్తాయి కదా, ఆడికి పోయి కూర్చున్నాడు. ఓకే. ఈడ పోయి చూడొచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు బస్ యాక్సిడెంట్ అయిందండి, 19 మంది చచ్చిపోయారు. ఎవరిని బాధ్యుని చేసిండు అండి? ఆ ఓవర్లోడ్ తీసుకొచ్చిన టిప్పర్ యజమాని పైన కేసు బుక్ చేసిండా, లేకుంటే కంకర క్రషర్ మీద కేసు బుక్ చేసిండా, వాళ్ళని అరెస్ట్ చేసిండా? రవాణా శాఖ అధికారులు మిన్నకుండి మామూలు తీసుకొని ఆ టిప్పర్ను వదిలిపెట్టిన రవాణా శాఖ అధికారుల పైన కేసులు బుక్ చేసిర్రా, వాళ్ళని అరెస్ట్ చేసిర్రా, వాళ్ళని జైలుకు పంపించిర్రా? చూస్తలేదు తెలంగాణ సమాజం నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడేమో నీతులు చెప్పడానికి వస్తున్నావు. ఇది కాదు కదా. నువ్వు జూబ్లీహిల్స్ లో ఏం చేసినావు చెప్పవు, తెలంగాణలో ఏం చేసినావు అని చెప్పవు, నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయని చెప్పవు, యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చినవా, నాకు ఓట్లు వేయని అడగవు. రైట్. ఓకే. దిలీప్ చారి గారు ఒక్క నిమిషం. దిలీప్ చారి గారు, లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొత్తానికి రేవంత్ రెడ్డి మరి తారస్థాయిలో రెచ్చిపోతున్నారు. సో గతంలో మున్సిపల్ శాఖ మంత్రిపై చేసిన కామెంట్స్, కేటీ రామారావుపై